ఈరోజు మన స్టూడియోకి తన కులానికి సంబంధించిన చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, ఈ కులానికి మొదటి నుంచి కూడా సమాజంతో చాలా కేసీఆర్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. మా గురించి ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితోటి అంకితభావంతో మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకేమైనా కేటాయింపులు జరిగాయా? ఇది మళ్ళా పాత పద్ధతులనే జరిగే పరిస్థితి కనబడుతుంది. సో లోపం ఎక్కడ ఉందని మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకున్నారా? ఇంకో 1,00,000 మంది పెరిగితే ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ రావాలి మీకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచాన్ని గమనించినట్లయితే ప్రపంచం మతాల వారీగా విభజించబడి పరిపాలించబడుతుంది. అదేవిధంగా మన భారతదేశానికి రాష్ట్రాలకు గమనించినట్లయితే కులాల వారీగా విభజించబడి పరిపాలన సాగిస్తున్న విషయం మనం అందరూ చూస్తున్నాం. అలా మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మన తెలంగాణ సమాజం ఓసీలు గాను, బీసీలు గాను, ఎస్సీలు గాను, ఎస్టీలు గాను, మైనార్టీలు కానీ విభజించబడి పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. బీసీ సమాజంలో అనేక కులాలు, అర్ధ సంచార జాతులు గాను, సంచార జాతులు గాను, ఇతర బీసీ కులాలుగా విభజించబడి పరిపాలన సాగిస్తున్న విషయం మనకు తెలిసిన విషయమే. బీసీలలో అర్ధ సంచార జాతులలో ఒక కులమైనటువంటి మేదర్ మహేంద్ర కులం. ఈ కులం వెదురు తల్లి బిడ్డలు. మనం చూస్తున్న అడవికి వెళ్ళి వెదురు కలపను తీసుకొచ్చి చాటలు, చాపలు, ఇలా గంపలు, వివిధ కులవృత్తుల వాళ్ళ కులవృత్తిగా ఇవి తయారు చేసి సమాజానికి అందించి వాళ్ళు ఎంతో సేవ చేశారు. వీళ్ళు కూడాను సమాజంలో ఒక వర్గంగా ఉండి సమాజానికి సేవ చేశారు. అదేవిధంగా అప్పుడు మన పూర్వీకుల్లో ఒక మంచి విలువైన స్థానం సమాజంలో వీళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు అర్ధ సంచార జాతులుగాను గుర్తించబడ్డారు. ఏ విధంగా అంటే వాళ్ళ జీవనోపాధి కరువై వాళ్ళు ఇతర జీవన విధానాల కోసమని వేరే జాగాలకు, వేరే ప్రాంతాలకి వలసగా వెళ్ళడం వల్ల వీళ్ళు అర్ధ సంచార జాతులుగా గుర్తించడం జరిగింది. ఈ అర్ధ సంచార జాతుల్లో ఒకటైనటువంటి మేదర్ మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీపీ చిట్యాల మండల్ శ్రీ జొర్రుగల శ్రీనివాస్ గారిని మనం ఈ స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారి మాటల్లో వాళ్ళ కులం యొక్క స్థితిగతులు, అంటే ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ సమాజానికి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం, ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనము అతని మాటల్లో వారి యొక్క స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో మీరు ఏ విధంగా ఎలక్ట్ అయ్యారు? అంటే మీ యొక్క ఎలక్షన్, మీ కుల సంఘం ఎంతమంది ఉంటారు, ఏ విధంగా ఎలక్షన్ జరిగింది, మరి మీరే రాష్ట్ర స్థాయిగా ఎన్నుకోబడడానికి మీ దగ్గర ఉన్న లక్షణాలు ఏంటి, అదేవిధంగా మీ యొక్క కుల చరిత్రను మీరు మా వ్యూవర్స్కి చెప్పి వివరించాల్సిందిగా. ముందుగా మా మేదర్ కులాన్ని గుర్తించి మా కులం యొక్క సమస్యల్ని, మా కులం యొక్క చరిత్రని ప్రజలకు అందించడం కోసం ఈ ఇంటర్వ్యూకు ఆహ్వానించినందుకు క్యూ న్యూస్ యాజమాన్యానికి తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జొర్రుగల శ్రీనివాస్. నేను తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా జనాభా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది జనాభా ఉన్నది. అన్ని జిల్లాల్లో కూడా మా మేదర్ కులస్తులు ఉన్నారు. మాది ఒకే ఒక సంఘంగా మేము ఉన్నాం. మా కులస్తులందరూ కూడా ఐక్యమత్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మండల కమిటీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆ మండలం నుంచి వచ్చిన ప్రతినిధులతోటి జిల్లా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లా నుంచి జిల్లాకు 10 మంది చొప్పున 33 జిల్లాల నుంచి 330 మంది వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా
ఇబ్రాహీంపట్నంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ అధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడానికి అంతకుముందు 10 సంవత్సరాల పాటు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. మా గౌరవాధ్యక్షులు వెంకటరాముడు గారు, అంతకుముందు ప్యారసాన్ బాలరాజు గారు మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో పాటు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ అనుభవం ఉన్నది కాబట్టి ఈసారి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మా కులం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక ప్రజాప్రతినిధి మండల పరిషత్ అధ్యక్షుడిగా నేను నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 2001 నుంచి 2006 వరకు మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశాను. దాంతోపాటు సామాజిక ఉద్యమాలల్లో సామాజిక కార్యకర్తగా చురుగ్గా పాల్గొంటున్నా కాబట్టి మా మేదర్ కులానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన ఉన్నది కాబట్టి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి మా సమస్యలను వివరించగలుగుతానే ఉద్దేశంతో మా కులస్తులందరూ కూడా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మా కులానికి సంబంధించిన చరిత్ర విషయానికి వస్తే మాది మేదరి మహేంద్ర కులం. ఈ కులానికి మొదటి నుంచి కూడా సమాజంతో చాలా దగ్గర అనుబంధం ఉన్నది. మనిషి పుట్టగానే శిశువుని వెదురు చాట్లో వేసేవారు వెనకట పూర్వకాలంలో. అంటే వెదురు మనిషి పుట్టిన వెంటనే ఆ వెదురు చాటలో వేస్తే దానికి ఔషధ గుణాలు ఉంటాయి, శిశువు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పానని మంత్రసాని చాట తెప్పించి డెలివరీ కాగానే ఆ చిన్న శిశువుని అందులో వేసేవారు. తర్వాత ఆ శిశువు ఆ ఊయల్లో వెదురుతో తయారు చేసిన ఊయల్లో ఆ శిశువును పడుకోబెట్టి ఊపేవారు. తర్వాత అతడు బుడిబుడి అడుగులు వేస్తుంటే 3 చక్రాల బండి వెదురుతో తయారు చేసిందే ఉండేది. ఆ తర్వాత ఇద్దరు పేదోళ్ళు ఒక చిన్న గుడిసెలో ఉంటే ఇద్దరు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ మధ్యన ఒక పార్టీషన్ వేరువేరు కాపురాలు చేసుకోవడానికి అడ్డుగా వెదురు తడకలు వాడేవారు. తర్వాత వెదురు చాటలు, జల్లెండ్లు, విసనగర్రలు, తర్వాత వెదురు గుమ్ములు, మొత్తం సమాజానికి మా మేదర్ కులానికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉండేది. వారు పెళ్ళిళ్ళు అయినప్పుడు వెదురు తడకలతో పందిర్లు వేసేవాళ్ళు. తర్వాత పైకెక్కాలంటే వెదురుతో తయారు చేసిన నిచ్చెనలు వాడేవాళ్ళు. చివరికి మనిషి ముసలాయన అయిన తర్వాత చేతికర్ర కూడా వెదురు కర్ర ఉపయోగపడేది. చివరికి అంతిమయాత్రలో కూడా వెదురు కర్రతో చేసిన పాడ మీదనే ఆ చివరికి సాగదోలే పరిస్థితి ఉండేది. ఆ రకంగా సమాజానికి ఈ వెదురు వృత్తికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ వ్యవస్థ ఈ వృత్తిలోకి జరబడేసరికే ఈ వృత్తి మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. సో బాగా మంచిగా వివరించారు అందరికీ. అది వెదురుతో సంబంధం పుట్టుక నుండి చావు వరకు ఉన్న సంబంధాన్ని మీరు క్లియర్గా వివరించడం జరిగింది. హ్యాట్సప్. కానీ మా ఊర్లో కూడా ఒక మేదరి వాళ్ళు ఉండేవాళ్ళు. సో నాకు తెలివచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళారేమో తెలియదు. మరి వేరే సంచార జీవితులుగా అర్ధ సంచారకులుగా అని చెప్పేసి గుర్తించబడింది కదా, ఆ విధంగానే మా ఊరి నుండి వెళ్ళిపోవడం జరిగిందేమో అది నాకు అనిపిస్తుంది. సో మీకు మీ యొక్క తాతలు తండ్రుల్లో ఉన్నప్పుడు సమాజంలో మీకు ఒక విలువ ఉంది. సో ఏంటంటే మీరు సమాజానికి మీ యొక్క మాటల్లో చెప్పారు, అన్నీ మేము పుట్టుక నుండి చావు వరకు మీ యొక్క వస్తువులనే ఉపయోగించారు అని చెప్పేసి. సో అప్పుడున్న మర్యాద ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ సమాజంలో ఈ మోడ్రన్ వ్యవస్థలో ఆధునిక ప్రపంచంలో మీ యొక్క కులానికి సమాజం నుండి ఏ విధమైన ప్రాధాన్యత దక్కుతుంది? పూర్వకాలంలో వెదురు బాగా లభ్యమయ్యేది. అడవికి దగ్గరగా మా మేదర్ కులస్తులు వెదురు ఆధారంగా జీవనం సాగించేవాళ్ళు కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అడవులు దగ్గరగా ఉన్న జిల్లాలలో మా కుల సంఖ్య ఎక్కువ ఉండేది. మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, అటు కరీంనగర్ కానివ్వండి, ఇటు భద్రాచలం కానివ్వండి, ఈ ప్రాంతాలల్లో ఎక్కువ మంది మా వాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే ఈ పట్టణీకరణ అయ్యి ప్రపంచీకరణ అవుతున్న నేపథ్యంలో మొత్తం ఈ పొట్ట చేత పట్టుకొని ఈ వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్ముడుపోక, గిట్టుబాటు ధరలు రాక, పూట గడవని పరిస్థితులలో అడవి నుంచి చిన్న పట్టణాలకు వలస వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలామంది పట్టణాలకు వచ్చి మా కులవృత్తి నడవక వేరే చిన్న చిన్న వ్యాపారాలు, వెదురు బొంగులతో వ్యాపారాలు చేసుకోవడం, ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడం, ఇట్లా చాలామంది మా వృత్తి నుంచి పక్కకు పోతున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో మేము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ, తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం పక్షాన ప్రభుత్వానికి చాలాసార్లు మా సమస్యల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో కూడా సకల జనుల సమ్మెళ అయితేనేమి, తర్వాత
తెలంగాణ కోసం జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా మేము మేదర్లు అన్ని ప్రాంతాల్లో కూడా చాటలు గంపలు నెత్తులు పట్టుకొని ఊరేగింపు చేసుకుంటా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పని ఆశపడ్డప్పటికి కూడా మా మేదర్ కులానికి వచ్చేసరికి మాకు జీవనాధారమైనటువంటి వెదురు అటవీ సంపద అంతా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయింది. మేమంతా లబ్ధిదారులం, వెదురు వృత్తి చేసుకునే వాళ్ళందరం కూడా తెలంగాణలో ఉండిపోయినాం. దాంతో తెలంగాణలో ఉన్న మేదర్ కులస్తులకు గత 5-6 సంవత్సరాల నుంచి వెదురు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే వెదురు లభ్యం కావట్లేదు. చాలా రకాలుగా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. సో వెదురు సప్లై గవర్నమెంటే చేసేదా, మీరే ప్రైవేట్గా పర్చేజ్ చేయాల్సి ఉంటుందా? ప్రభుత్వమే ఒక జీవో విడుదల చేసింది 326 అని చెప్పి. ఆ జీవో ప్రకారంగా ప్రతి సంవత్సరం మేదర్ కులస్తుడు తనకు భార్య పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవాలంటే 2000 వెదురులు ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తీసింది. ఆ జీవో ప్రకారం మేమందరం కూడా వెదురు పారిశ్రామిక సహకార సంఘాలు అని చెప్పని ఒక కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇండస్ట్రియల్ నుంచి అది రెన్యువల్ చేసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సబ్సిడీ మీద మాకు వెదురు ఇచ్చేవాళ్ళు. ఆ వెదురు మార్కెట్లో దొరికేదానికంటే ఒక సగం ధరకే దొరికితే మా వాళ్ళు వెదురు తయారు చేసుకొని బతికేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత మా కుల వృత్తిని మేము చేసుకుంటాము, మాకు సహజ సిద్ధంగా అడవిలో దొరికే వెదురుని మా కోసం వెదురు పుట్టింది, మేము వెదురు కోసం పుట్టినాము. అటువంటి మా కోసం పుట్టిన వెదురు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వెదురుని మాకు సరఫరా చేయమని చెప్పని మేము అడిగితే అది వెదురు లభ్యం కావట్లేదు అని చెప్పి పేరు మీద మాకు వెదురు సరిగా అందివ్వట్లేదు. మేము తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు వెదురును ఉచితంగా ఇప్పుడు బెస్త వాళ్ళకు చేపలు ఇచ్చారు, తర్వాత గొల్లలో గొర్రెలు ఇచ్చారు, కొంతమందికి బర్రెలు ఇచ్చారు. మేదర్ కులస్తులకు మేమేమని అడుగుతున్నామంటే మా కుల వృత్తికి జీవనాధారమైనటువంటి సహజ సిద్ధంగా అడవిలో పెరిగినటువంటి వెదురుని మాకు ఉచితంగా ఇవ్వాలని చెప్పని అడుగుతున్నాం. ఆ వెదురు ఉచితంగా ఇస్తే రాష్ట్ర బడ్జెట్ లోపల మాకు కేవలం 30 కోట్ల రూపాయలు మా కోసం కేటాయిస్తే అది కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయము తగ్గుద్ది అంతే. అయితే ఆ పని కనుక చేయగలిగితే ఇప్పటికీ చాలామంది ఈ ఉన్న పరిస్థితులలో వెదురు వృత్తి నుంచి కనుమరుగైపోతున్నారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేని పరిస్థితులలో చదువుకోలేక వ్యాపారాలు చేయలేని తప్పనిసరి పరిస్థితులలో ఆ వృత్తిలో కొనసాగే వాళ్ళని గుర్తించి వాళ్ళకి మాత్రమే వెదురు ఉచితంగా ఇవ్వాలని చెప్పని మేము అడుగుతున్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఓకే, మీరు అడగడంలో న్యాయమైన కోరిక ఇది. గత ప్రభుత్వాలు కూడాను మీ పక్షాన ఎన్నో లాంగ్ ప్రామిసెస్ చేశారు, వాగ్దానాలు చేశారు, కానీ ఏవి కూడాను మీకు చేరలేదని అర్థమవుతున్నది. మీ యొక్క ఆవేదన ఆ విధంగా ఉంది. అలాగే మీ ఇప్పుడు ఉద్యమం బీసీ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. దీంట్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మేము గతంలో అన్ని రాజకీయ పార్టీలని నమ్మాము. మావి చాలా న్యాయమైన కోరికలు, చాలా సహజ సిద్ధమైన స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత మేము కూడా ఈ దేశ పౌరులమే, ఈ రాష్ట్ర పౌరులమే, మేము కూడా పన్నులు కడుతున్నాం, మేము కూడా ఓట్లు వేస్తున్నాం, మరి మమ్మల్ని ఎందుకు గుర్తించరు అని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి మేము వెళ్ళి అడగడం జరిగింది. అయితే మాకు మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసిర్రు. ఆ మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది ఏర్పాటైంది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు నిధులు కేటాయించారు. తర్వాత కేసీఆర్ గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 50 కోట్లు కేటాయిస్తారు. కానీ నిధులు కేటాయించడం వరకే సరిపోతుంది తప్ప ఆ బడ్జెట్ పుస్తకాలలో మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 50 కోట్లు అది చూసుకొని మేము సంబరపడతాం. తర్వాత అది ఆచరణ కాడికి రాగానే మాకు 1 రూపాయి కూడా మా కోసం ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఒక్కసారి మా మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈడీగా అలోక్ కుమార్ సార్ అని చెప్పి ఒక మంచి అంకితభావం గల ఆఫీసర్ వచ్చినప్పుడు మాత్రమే మాకు కొంతమందికి ఒక 30 మందికి భూదాన్ పోచంపల్లిలో 30 మందికి ఖమ్మంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 50,000 రూపాయలు వాళ్ళకు వృత్తి పనిముట్లు తెచ్చుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. మేమేమని కోరుతున్నామంటే సాంప్రదాయపరమైన చాటలు గంపలు జల్లెండ్లు ఇవి అమ్ముడుపోయే పరిస్థితి లేదు కాబట్టి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే గృహాలంకరణ వస్తువులు అవి తయారు చేయడం నేర్చుకోగలిగితే మా వాళ్ళకు అవి కనుక నేర్పగలిగితే బ్యాంబూ మాకు ఉచితంగా అందియగలిగితే మా వాళ్ళు కొంతమంది వాళ్ళు జీవనం సాగించుకొని కుటుంబాలను పోషించుకునే అవకాశం ఉంటుందని చెప్పి మేము అడుగుతున్నాం. దాని విషయంలో మాకు ఫైనాన్స్ కార్పొరేషన్కు పాలకవర్గం ఉండదు, నిధులు ఉండవు, విధులు ఉండవు.
టేబుల్ ఉండదు, కుర్చీ ఉండదు. మాకు ఒక గీత కార్పొరేషన్ సంబంధించిన ఆయన అడిషనల్ ఛార్జీ, ఇంకో కార్పొరేషన్ సంబంధించిన క్లర్కుకు ఇద్దరికి అదనపు బాధ్యతలు ఉంటాయి. బయట బోర్డు ఉంటుంది, ఆడ టేబుల్ ఉండదు, కుర్చీ ఉండదు, డబ్బులు ఉండవు, నిధులు ఉండవు. అట్లా కాకుండా మాకు మీ మేదర ఫైనాన్స్ కార్పొరేషన్కు పాలకవర్గాన్ని నియమించాలని చెప్పి కోరుతున్నాం. అయితే మేము చాలాసార్లు చాలా రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాల్ని మేము నమ్ముతున్నాం, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోయి మా మెమోరాండాలు ఇస్తున్నాం. కానీ మా గురించి ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితోటి, అంకితభావంతో మమ్మల్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోటి మా కోసం పనిచేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీ ఉద్యమం కనుక వస్తే మేము ఖచ్చితంగా బీసీ కుల సంఘంగా, బీసీ ఏ గ్రూప్లో ఉన్న కుల సంఘంగా మేము ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం కోసం జరిగే ప్రయత్నాలలో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఖచ్చితంగా మా వాళ్ళందరిని కూడా చైతన్యపరుస్తాం. మన బీసీ వాళ్ళు బీసీలకే ఓట్లు వేసుకోవాలని చెప్పని, బీసీ రాజ్యాధికారం వచ్చిన తర్వాత మా వాటా ఎంతనో, మాకు రావాల్సిన వాటా కోటా మా నిష్పత్తి ప్రకారం మాకు దక్కాలని చెప్పని మేము కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ అని ఒకటి క్రియేట్ చేశారు. దానికి గత ఒక 5 సంవత్సరాల వ్యవధిలో 1000 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో కేటాయింపు గర్వంగా చెప్పుకున్నాడు కేసీఆర్ గారు. నేను ఎంబీసీ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి 1000 కోట్ల బడ్జెట్ నేను కేటాయించను, ఇది అందరినీ ఈ యొక్క వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి నేను కార్పొరేషన్ క్రియేట్ చేసినాను. ఆ 1000 కోట్లు కేటాయించిన బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి, కానీ యాక్చువల్ అలొకేషన్ బడ్జెట్ కేటాయించడం వేరు, రిలీజ్ చేయడం వేరు. వీళ్ళు గత వాళ్ళ పరిపాలనలో ఒక 70 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 70 కోట్లు కూడాను ఎంత ఖర్చు పెట్టారంటే వాళ్ళ జీతాలకు పోయినాయి. ఒక 15 కోట్లు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. బడ్జెట్ ఏమో 1000 కోట్లు, రిలీజ్ చేసిందేమో 70-80 కోట్లు, ఖర్చు పెట్టిందేమో 10 కోట్లు, 10-15 కోట్లు. అది దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఒక 1500 మంది ఏమో ఉంది అంతే. సో ఈ ఎంబీసీ కులాలో ఎంతమంది ఉన్నారు, కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండే కదా. మరి ఖర్చు పెట్టకుండా ఆ నిధులన్నీ ఎక్కడ పోయినాయి? బడ్జెట్ కేటాయిస్తున్నారంటే నిధులు ఉంటేనే బడ్జెట్ కేటాయిస్తారు. ఒక్కసారి బడ్జెట్ కేటాయిస్తే అది ఎక్కడి నుండన్నా తీసుకురావాలి. గవర్నమెంట్ ఆదాయం నుండన్నా దాన్ని ఖర్చు పెట్టాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలా, లేదా దాని యొక్క ఒక రుణమన తీసుకొచ్చి ఆ యొక్క బడ్జెట్లో కేటాయించిన దానికి ఈ ఖర్చు పెట్టాలి. కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. ఇలాంటి ఒక ఎంబీసీ ఒక ఉదాహరణ తీసుకుంటే ఎంబీసీ కేటాయించిన 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? సో అవన్నీ అలాంటి వివిధ శాఖలకు, వివిధ కార్పొరేషన్లకు, బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు కూడా నిధులు బడ్జెట్లో కేటాయించడం జరుగుతుంది. కానీ రిలీజ్ మాత్రం కాకుండా ఆ యొక్క బడ్జెట్లో కేటాయించిన నిధులను పక్కదారి మళ్లించి కాళేశ్వరం అని మిగతా ఎన్నో పథకాలకు దారి మళ్లించాడో ఆ విధంగా జరిగింది. సో మీది కూడా అలానే పేపర్ మీద మాత్రమే ఉంది మీ యొక్క కార్పొరేషను, మీకు సంబంధించిన బడ్జెట్ కానీ ఇంతవరకు లేదు. సో ఇప్పుడైనా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకేమైనా కేటాయింపులు జరిగాయా? మాకు ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించినట్టు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్లో ప్రవేశపెట్టిందంటే ఉన్నది. కాకపోతే ఆ 50 కోట్ల రూపాయలకు సంబంధించిన మళ్ళీ విధి విధానాలు కానీ అది ఎట్లా ఖర్చు పెడతారు, దేనికోసం ఖర్చు పెడతారు అని చెప్పానంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మాత్రం రాలేదు. ఇది మళ్ళీ పాత పద్ధతులనే జరిగే పరిస్థితి కనబడుతున్నది. అయితే గౌరవ బీసీ మంత్రి గారి, ముఖ్యమంత్రి బీసీ మంత్రి గారికి వెళ్ళి కలిశాము. మేము మీకు అట్లా కాకుండా చేస్తాము అని చెప్పారు. కానీ మరి ఇంతవరకు అయితే దానికి సంబంధించి ఏం కాలేదు. సో ఈ 50 కోట్లు మీరు అయితే కేటాయించారో, సో ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధమైన మీ యొక్క ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి, దేనిపైన ఖర్చు పెడితే మీ యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది అనేది మీరు ఏమైనా మెమోరాండం కానీ ఏమైనా తయారు చేశారా? తయారు చేశాము. మేము క్లియర్గా ఇప్పుడు బీసీ కమిషన్ 33 జిల్లాలు 10 ఉమ్మడి జిల్లాలలో తిరిగే సందర్భంలో మా అన్ని జిల్లా కమిటీ వాళ్ళు వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద డిమాండ్లు పెడుతున్నారు. మేము అందులో ప్రధానంగా కోరేది ఏంటంటే మా కుల వృత్తిదారులకు శిక్షణ ఇప్పియాలి. అధునాతన పరికరాల మీద వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ సంబంధించి త్రిపుర నుంచి మాస్టర్ ట్రైనర్స్ని పిలిపించి శిక్షణ ఇప్పియాలని చెప్పని కోరుతున్నాం. దాంతోపాటుగా మాకు ఒక శాశ్వత శిక్షణా కేంద్రం ఆమనగల్లులో బీసీ హాస్టల్ని ఒకదాన్ని ఈ మేదరి కులానికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం శాశ్వత శిక్షణా కేంద్రానికి అని చెప్పి ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో భవనం కట్టి
ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసక్తి గల పిల్లలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పని కోరుతున్నాం. దాంతోపాటుగా మా కుల వృత్తికి సంబంధించి 50 కోట్ల రూపాయలు మా మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించారు కాబట్టి అందులో 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఈ కుల వృత్తి మీదనే ఆధారపడి జీవించే మేదర్ కులస్తులకు ఉచితంగా వెదురు ఇవ్వచ్చు. ఉచితంగా వెదురు కనుక ఇచ్చినట్లయితే మేము కోరేది చాలా న్యాయమైంది. మా పని మేము చేసుకొని బతాము. మాకు కావాల్సిన ముడిసరికి ఇవ్వమని చెప్పని అడుగుతున్నాం. మేము ఏదో 100 ఎకరాల భూములు అడుగుతలేము, లక్షల కోట్ల రూపాయల అప్పులు అడుగుతలేము. ఇప్పుడు దీన్ని ఒక వెల్ఫేర్ యాంగిల్లో చూడాలి. లాభ నష్టాల పద్ధతులు కాకుండా ఒక సంక్షేమ రాజ్యంలో వెనుకబడ్డ జాతిని ముందుకు తీసుకురావడం కోసం ఒక వెల్ఫేర్ యాంగిల్లో చూసి మా వెదురు వృత్తిదారులకు వెదురు ఉచితంగా ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. దాంతోపాటుగా మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కొంతమంది మేదర్ కులస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న వ్యాపారం చేసుకోవడానికి వాళ్లకు తక్కువ వడ్డీతోటి రుణ సదుపాయం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. సో మీ యొక్క డిమాండ్ కరెక్టే, న్యాయమైనదే. మీరు ఎలక్షన్లోకి మీ దగ్గరికి వచ్చిన రాజకీయ నాయకుడికి ఈ యొక్క అంశాలను మీరు దృష్టికి తీసుకొచ్చారా? చాలా వేదికల మీద చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీల దగ్గరికి కానీ ప్రధానంగా రాజకీయ పార్టీల అభ్యర్థులు వచ్చినప్పుడు కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాం. కాకపోతే మాది దురదృష్టం ఏంటంటే సంఖ్య తక్కువ ఉండేసరికి ఈ రాజకీయ వ్యవస్థల ఓటు యంత్రాలుగా చూస్తున్నారు అన్ని కులాలని. కాబట్టి మా సంఖ్య తక్కువ ఉన్నదనే ఉద్దేశంతో మేము చాలామంది దగ్గరికి వెళ్ళి అన్ని రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాము. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో కూడా మా డిమాండ్ పెట్టాలని చెప్పి కోరినాం. తర్వాత ఎన్నికలు అయినాక గెలిచిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా జాతిని గుర్తించండి, మాకు వీలైనంత సాయం చేయమని చెప్పని అడుగుతున్నాం. కాకపోతే దురదృష్టవశాత్తు అది పక్కకు పోతున్నది. సో లోపం ఎక్కడ ఉందని మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకున్నారా? అనాలిసిస్ చేసుకున్నాం. గతంలో మా పెద్దలు మా పూర్వీకులు చాలామంది మేము అందరినీ 2 చేతులు జోడించి పోయి అయ్యా మా సమస్యలు చూడండి, మా గురించి ఆలోచించండి అని చెప్పి మా పెద్ద మనుషులు చెప్పిర్రు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మాకు మాట ఇస్తే మేము అంతే నిబద్ధతగా అంతే నిజాయితీగా వాళ్ళకు మేము ఓట్లు వేసినాం. కానీ ఓట్లు వేసిన తర్వాత అధికారం గద్దెక్కిన తర్వాత మళ్ళీ మా గురించి వాళ్ళు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఈ విషయం మీద ఇప్పుడున్న యువతరం ఇప్పుడున్న చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మేము అందరం కూడా దీని మీద ఆత్మపరిశీలన చేసుకొని ఒక విశ్లేషణ చేసి ఇది ఖచ్చితంగా మనం గుడ్డిగా నమ్మడం వల్ల ఇది జరుగుతున్నది, ఇట్లా కాకుండా ఈసారి మరి బహుజన బీసీ వాదం ఏదైతే ముందుకు వస్తుందో దాంట్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పని బీసీ రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పి మా మేదర్ సంఘం తరఫున మేము అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే, గుడ్. సో మీరు చదువుకుంటున్నారు. సో మీ విద్యావంతులు మీ యొక్క కులంలో మీ యొక్క సామాజిక వర్గంలో విద్యావంతులు ఎంతమంది ఉన్నారు? మీ యొక్క టోటల్ జనాభా ఎంత ఉంది? దాంట్లో విద్యావంతులు ఎంతమంది ఉన్నారు? అది గవర్నమెంట్లో మీ భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? సో మీ యొక్క సామాజిక వర్గం నుండి ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఈ యొక్క పెద్ద పెద్ద పోస్టులలో మీరు వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒకటేంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు కాబట్టి వాటిని కొంత మా కుల సంఘం తరఫున మేము కూడా మీటింగ్లు పెట్టి మీరు ఏ రిక్షా లాగినా సరే ఏదో అప్పు చేసైనా సరే పిల్లల్ని బాగా చదివించాలి, మంచి వస్తున్న అవకాశాలు వాడుకోవాలని చెప్పి మేము మా వాళ్ళని చదువు గురించి ఎక్కువ ఎడ్యుకేట్ చేసిన ఫలితంగా చాలామంది పిల్లల్ని చదివిపిస్తున్నారు. అయితే మేము ఈ గురుకుల పాఠశాలలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాట్లల్లో మా కులానికి సంబంధించిన పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు జర ఆర్థికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి కోచింగ్ అవి తీసుకోలేని పరిస్థితులలో ఉంటారు కాబట్టి వాళ్ళకు మేము ఉచితంగా అంటే ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా సీట్లు ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం. చాలామంది అవకాశం ఉన్న మేరకు ఈ వస్తున్న పథకాలన్నిటిని కూడా వాడుకొని ఎడ్యుకేషన్ విషయంలో చాలామంది కూడా బాగానే పిల్లల్ని చదివించుకుంటున్నారు. తర్వాత ఉద్యోగాల కాడికి వస్తే మా దాంట్లో కేవలం 1% కూడా ఉద్యోగస్తులు లేరు. ఐఏఎస్ ఐపీఎస్లు అసలే లేరు. కేవలం ఆర్టీసీ కండక్టర్లు, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు లేదా హాస్పిటల్ల కంపౌండర్లు, ఏదో చిన్న గుమస్తా బంట్రోత్ ఉద్యోగాలకు మాత్రం మా వాళ్ళు ఏదో అప్లై చేసుకొని చేస్తున్నారు తప్ప ఒక గ్రూప్ 2 ఆఫీసర్లుగా లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లుగా మా వాళ్ళు ఎదిగే పరిస్థితి లేకుండా ఉన్నది. మీ యొక్క ప్రాధాన్యత అంటే మీ యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది రాజకీయాల్లో, ప్రస్తుత రాజకీయాల్లో? ఇంత ముందుకు మీ యొక్క చరిత్రలో ఇంతమందికి ఏ రాజకీయాల్లో ఏ ప్రాధాన్యత ఉంది?
ఇప్పుడు ఆధునికమైన యుగంలో మీ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది రాజకీయాల్లో? మేము రాజకీయంగా అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మా సంఖ్య తక్కువ. తర్వాత మాకు ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలుగా జెండాలు మోసే కాడ మీరు సంఖ్య తక్కువ అంటున్నారు. మీ సంఖ్య ఎంతో చెప్పలేదు. 150,000 మంది, 150,000 మంది వ్యాప్తంగా 150,000 మంది ఉన్నారు. ఇంకో 1,00,000 మంది పెరిగితే ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ రావాలి మీకు. రావాలి. మీరు తక్కువనే ఎప్పుడైనా కానీ తక్కువని కాదు. మా దాంట్లో వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎవరు కూడా రాష్ట్రం మొత్తం లెక్క తీస్తే కూడా ఒక సంగారెడ్డిలో మున్సిపల్ చైర్మన్గా బొంగుల విజయలక్ష్మి గారు ఉన్నారు. తర్వాత కరీంనగర్లో ఒక కార్పొరేటర్ పిట్టల వినోద్ గారు కార్పొరేటర్గా ఉన్నారు. మహబూబ్నగర్లో ఒక కార్పొరేటర్, ఇల్లందులో ఒక కార్పొరేటర్. రాష్ట్రం మొత్తం ఉన్న పరిస్థితి ఇది. మేము రాజకీయంగా పోటీ చేసి ఆ డబ్బు ఖర్చు పెట్టి మేము గెలవలేని పరిస్థితి ఉంది కాబట్టి మాకు అన్ని రాజకీయ పార్టీలు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం. నిన్న అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు మా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్గా మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఒక పోస్ట్ ఇచ్చారు. అయితే మేము అడిగేది ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే జెడ్పీటీసీ సభ్యులు కానీ ఎవ్వరు కూడా లేరు. చట్టసభలో మెట్లెక్కిన అదృష్టం మాకు లేదు. కాబట్టి మేము నామినేటెడ్ పోస్టుల ద్వారానైనా మా కులానికి గుర్తింపునిచ్చి మా దాంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకు నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మీరు అంటున్నారు సంఖ్య తక్కువ ఉందని. సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తున్నారు కదా, మీకు ఎందుకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది? మేము తక్కువ అని చెప్పేసి మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? మీరు ఇప్పుడు 0.02% ఉన్న వాళ్ళు గత 10 సంవత్సరాలుగా పరిపాలించారు. మీరు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నట్టే కదా. మేము ఎక్కువనే ఉన్నారు. మీరు ఎందుకని అట్లా మేము తక్కువ ఉన్నాము, మీ శక్తి తక్కువ, మా శక్తి తక్కువ, మేము కనబడలేము, ఎందుకని ఆ విధమైన భావనలోకి నెట్టివేయబడ్డారు? మేము మొదటి నుంచి కూడా ఆ బీసీ కాకుండా వెనకబడ్డ వాళ్ళం కాకుండా వెనకకు నెట్టివేయబడ్డ వాళ్ళం. ప్రతి సందర్భంలో కూడా మేము అవకాశాలు వచ్చే సమయం దాకా మా వాళ్ళు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు పనిచేసినప్పటికి కూడా ఎన్నికల టైం రాగానే మమ్మల్ని పక్కన పెడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు మేము మా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మనం కూడా మిగిలిన వాళ్ళకి ధీటుగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పని మా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నెట్వర్క్ ఉన్నది. మేము ఏదైనా మెసేజ్ ఇస్తే ఇప్పుడు గ్రామస్థాయి దాకా తీసుకెళ్లే యంత్రాంగం ఉన్నది. మా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే రాబోయే కాలంలో మేము కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి, రాజకీయంగా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పని మేము మా కులస్తులందరినీ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అలాగే ఇప్పుడు కులగణన జరుగుతుంది కదా రాష్ట్రంలో. మీ యొక్క కులానికి ఇప్పుడు ఏంటంటే ఒక కులానికి 2 పేర్లు ఉండడం, గౌడ, ఈడిగా అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే గౌడ, ఈడిగా ఒక్కొక్క. ఎందుకోసం అంటే అది హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉండేది. మరాఠ్వాడ అనేది మహారాష్ట్రలో కొంత భాగము, కర్ణాటక కొంత భాగము, ఈ యొక్క తెలంగాణ కలిపి హైదరాబాద్ రాష్ట్రం ఉండే. సో ఒక వృత్తి తెలంగాణలో చేసిన వారికి ఒక పేరు, అదే మరాఠ్వాడలో చేసిన వారికి ఒక పేరు, అదే కర్ణాటకలో చేసిన వారికి వివిధ రకమైన పేర్లు. ఒకే కులము కాకపోతే వేరు వేరు పేర్లలో ఉండే. అలానే మీకు మీ యొక్క మేదరి మహేంద్ర కులం అని ఉంది కదా, మీరు ఇట్లా ఈ 3 ప్లేస్లలో ఉన్న వాళ్ళకి వేరే వేరే ఏమైనా పేర్లు ఉన్నాయా? సో ఉంటే ఒక కులము 3 పేరుగా విభజించబడి ఉంటే మీ యొక్క సంఖ్య తక్కువ కనబడుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు మేము సంఖ్య తక్కువ ఉందని. ఆ విధంగామైన ఇట్లా 3 కులాలుగా ఉంటే మహేంద్ర, మేదరి అని ఉంది కదా, ఇంకేదన్నా ఉందనుకో, మీరు తక్కువ కనబడతారు. కాబట్టి మీ యొక్క కులాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ కులగణనలో మీరు సూచించే మీ యొక్క ప్రజలకు, మీ యొక్క కులస్తులకు సూచించే ఏ విధమైన సూచన చేస్తారు? మేము మా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలకు మేము ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ కులం అనేది 7వ నెంబర్ కాలంలో ఉన్నది. అందులో 11వ నెంబర్ అధికారుల దగ్గర ఉన్న సీరియల్ లిస్టులో 11వ నెంబర్లో మేదరి, మహేంద్ర అని ఉన్నది. ఖచ్చితంగా 11వ నెంబర్ నమోదు చేయించాలని చెప్పి మేము మా రాష్ట్ర వ్యాప్తంగా మా కులస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అట్లనే అందరూ కూడా కులగణనలో పాల్గొంటున్నారు. ఇదివరకు మేదరి, మహేంద్ర అని రాపించే బదులు కొంతమంది బీసీ అని చెప్పారు. చెప్పేసరికే సంఖ్య తక్కువగా వచ్చింది. ఈసారి అట్లా కాకుండా ఖచ్చితంగా మేదరి కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా
కులగణన సర్వే అధికారులకు ఖచ్చితంగా మన కులాం పేరు చెప్పాలి, 11 నెంబర్ అక్కడ వేయించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా అన్ని జిల్లాల్లో కూడా సర్వేలో మా వాళ్ళు పాల్గొంటున్నారు. మేదరి మహేంద్ర అంటే పూర్తి పేరా మొత్తం ఒకటే మేదరి అంటారా మహేంద్ర అంటారా? మేదరి అంటే బీసీ ఏ గ్రూప్లో 13వ నెంబర్ సీరియల్ నెంబర్లో మేదరి మహేంద్ర అనే గవర్నమెంట్ గెజెట్ ఉన్నది. మేదరి మహేంద్ర, మేదరి అని రాపి కొంతమంది అయితే 11వ నెంబర్ వేస్తే సరిపోద్ది, మేదరి మహేంద్ర అని రెండు వచ్చేది. ఓకే. సో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే మేతరి అని కూడా ఒకటి ఉంది కదా. సో దానివల్ల నేను అనుకునేది ఒకప్పుడు ఏంటంటే ఇదంతా ఒకటే కులస్తులేమో అనుకునేవాళ్ళు. అదే సో దాన్ని ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? మేతరి వేరు, మేతరి వాళ్ళు లాట్రిన్ శుభ్రపరిచే కులము, మాది మేదరి. అందుకనే హైదరాబాద్లో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఇట్లా కన్ఫ్యూజన్ అవుతుందని మహేంద్ర అనే పదం కూడా దాని పక్కమడి జోడించడం జరిగింది. ఓకే, మేదరి మహేంద్ర. ఓకే. సో మీరు మీ యొక్క మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమంలో మీరు మమేకమైతూ మీకు మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో దాని విధంగానే మీ కార్యాచరణ ఉండబోతుందని అని మీ మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ని మీ యొక్క డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అవి సాధించుకోవడానికి మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ యొక్క ఉద్యమంలో మీ యొక్క పాత్ర, బీసీ ఉద్యమంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ తరపు నుంచి బీసీ కమిషన్ వాళ్ళు అన్ని జిల్లాలు పర్యటించే సందర్భంగా మేము ఒక 16 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినాం. అందులో ఒకటి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ జాబితాల మేదరి కులం ఉన్నది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బీసీ ఏ గ్రూప్లో ఉంది కాబట్టి ఎస్టీ జాబితాలు చేర్చాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. రెండవది మేదర ఫైనాన్స్ కార్పొరేషన్కు పాలకవర్గం ఏర్పాటు చేయాలి, దాని నిధులు మాకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని చెప్పి అనేది రెండో డిమాండ్. మూడవది మాకు ఉప్పల్ బాగాయత్లో 1 ఎకరం స్థలం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కేటాయించడం జరిగింది. దానికి ₹1 కోటి నిధులు కూడా అప్పుడు మంజూరు చేశారు. తీరా అది ఏమంటారు దాన్ని టెండర్ పిలిచిన తర్వాత అది పని మొదలుపెట్టే టైంలో ఎన్నికల కోడ్ రావడంతో అది అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా మేము అదే కోరుతున్నాం. మా ఉప్పల్ బాగాయత్లో మేదరి కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ₹1 కోటి నిధులు మంజూరు చేసి ఆ భవనం నిర్మించాలని చెప్పని కోరుతున్నాం. అట్లాగే మా వెదురు కుల వృత్తి మీద ఆధారపడి జీవించే మేదరి కులస్తులందరికీ కూడా ఉచితంగా వెదురుని అందించాలని చెప్పని మేము కోరుతున్నాం. తర్వాత ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా కూడా ఈ డిపోలన్నీ కూడా మూసివేసి గత 4-5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మాకు వెదురు అందడం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము కొండా సురేఖ గారిని అటవీ శాఖ ఉన్నతాధికారులను కలిసిన తర్వాత ఒక 3 డిపోలు ఓపెన్ చేస్తామని అంటారు. మిగిలిన అన్ని డిపోలు కూడా ఓపెన్ చేయాలి, వెదురును మాకు సరిపడా వెదురును మా వృత్తి వాళ్ళకి అందియాలని చెప్పని మేము కోరుతున్నాం. ఇంకోటి మా వాళ్ళందరికీ కూడా ఈ అధునాతన పరికరాలతోటి ట్రైనింగ్స్ ఏదైతున్నాయో ఆ ట్రైనింగ్స్ కూడా మరి త్రిపుర రాష్ట్రం నుంచి మాస్టర్ ట్రైనర్స్ని పిలిపించి మా కుల వృత్తిదారులందరికీ కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పి, అట్లాగే మేము తయారు చేసిన వస్తువులకు మార్కెట్ సౌకర్యం కూడా కల్పించడానికి ఎగ్జిబిషన్లో కానీ హైదరాబాద్లో ఉన్న మెయిన్ సెంటర్లలో మాకు ఒక స్టాల్స్ కేటాయించాలని చెప్పని కోరుతున్నాం. మా వెదురు మీద ఆధారపడి కాకుండా వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఒక ₹15 లక్షల ఆర్థిక సాయం తక్కువ వడ్డీతోటి మా మేదరి కులస్తులు ఫ్లవర్ డెకరేషన్ దాని మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్ళకు వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి పెట్టుబడి కోసం ₹15 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పని మేము కోరుతున్నాం. మీ యొక్క విలువైన సమయాన్ని, మీ యొక్క ఇన్సైట్స్ని, మీ యొక్క కులాన్ని, చరిత్ర అన్నీ కూడాను ఈ క్యూ న్యూస్ స్టూడియోకి వచ్చి ఈ యొక్క క్యూ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా వివరించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మా కులాన్ని ప్రభుత్వాలు గుర్తించకుండా మీరు గుర్తించి మీ క్యూ న్యూస్ వారు మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క బాధలు చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మా తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం పక్షాన, రాష్ట్రంలో ఉన్న మా మేదరి కుల బంధువులు అందరి పక్షాన మీ క్యూ న్యూస్ యాజమాన్యానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.